ఇక ఎన్నికల రంగం నడవబట్టే ఎన్నికల రంగంలో ఎవరెవరు ఎంత బిజీగా ఉంటారో మనందరికి తెలిసిందేనే. దాంతో పాటు పోలీసు వాళ్ళు కూడా ఎంత బిజీగా తిరుగుతారో మీకు తెలుసు. మరి పోలీసు వాళ్ళు ఓటర్లకు రాజకీయ నాయకులకు ఏం చెప్తారో ఆ పెద్ద సార్ని అడిగి తెలుసుకుందాం రండి. ఇక మనం పోలీసు పెద్ద సార్ దగ్గరికి అయితే వచ్చినాం. మొన్నటిదాకానేమో పెద్దది జాతర జరిగే సమ్మక్క జాతరనే వాళ్ళు తలమునకలై ఉన్నారు. అది అయిపోవడంతోనే ఇప్పుడు ఎన్నికల జాతర వచ్చింది. ఎన్నికల జాతరలు కూడా శాంతి భద్రతలు కాపాడాలంటే పోలీస్ శాఖ ముఖ్యమైనవి. మరి ఇప్పుడు ఎన్నికలకు ప్రజలకు కానీ ఓటర్లకు కానీ నాయకులకు కానీ ఏం జాగ్రత్తలు చెప్తాండ్రు, ఏమేమి నియమ నిబంధనలు ఉన్నాయి, మరి ఒకవేళ వాయి ధిక్కరించిన వాళ్ళకు ఏ విధమైన శిక్షలు ఉన్నాయో సార్తోనే తెలుసుకుందాం రండి. సార్ శనార్థి సార్, నేను శనార్థి ముచ్చట్ల నుండి శనార్థి రాజానని వచ్చిన సార్. ఇక మొన్నటిదాకా మీరు బిజీగానే ఉంటుంది. అది అయిపోవడంతోనే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, కార్పొరేషన్ ఎన్నికలు. మరి మన దగ్గర కార్పొరేషన్ ఎన్నికల్లో ఎట్లా నడుస్తున్నాయి, ఏమేమి నడుస్తున్నాయి, మరి వాటి శాంతి భద్రతలు ఎట్లున్నాయి? ఇప్పుడు బయటనేమో వేరే వేరే కాడ ఒక్కొక్కడు ఎదురుపడి కొంచెం చిన్న గొడవలు జరిగినట్టు చూస్తాను. మరి మన దగ్గర అయితే అందరు మంచిగానే ఉన్నారు, శాంతిపూర్వకంగా నడుస్తున్నాయి. ఇంకా ముందు కూడా ఎట్లా నడవాలని మనం పోలీస్ శాఖ తరఫున మీరు చెప్తారో మా ప్రజలకు చెప్దాం. ఓకే, ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు, మిగతా 4 మున్సిపాలిటీలు లక్సెట్టిపేట, బెల్లంపల్లి, కేతన్పల్లి అండ్ చెన్నూరులో 89 డివిజన్లకు ఎలక్షన్స్ జరుగుతుంది. దీంట్లో 444 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా 179ని సమస్యాత్మకంగా గుర్తించినాము. వాటి కోసము ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేసినాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోవద్దు, సోషల్ మీడియాలో వచ్చిన ఉదంతాలను కూడా, ఫేక్ న్యూస్ను కూడా స్ప్రెడ్ చేయొద్దు. దానిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మనము బందోబస్తు ఏర్పాటు చేసినాము. ఇప్పుడు పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి మనకు ఆఫీసర్స్ వెళ్తున్నారు. పోలింగ్ మెటీరియల్తో పాటు రూట్ మొబైల్స్ ఉంటాయి, స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. ఈరోజు ఎలక్షన్ నిన్న 5 గంటలకే బంద్ అయింది కాబట్టి ఎవరు కూడా ప్రచారం చేయడానికి వీల్లేదు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ ఆధ్వర్యము అండ్ పోలీసు కలిసి చెకింగ్స్ కూడా చేస్తున్నాము. ఇప్పటికే కొంతమందిని పట్టుకోవడం జరిగింది. 7 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కేసులు పట్టుకున్నాము. 60 లిక్కర్ కేసులు పట్టుకోవడం జరిగింది. 2 కేసులలో డబ్బులు కూడా సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో రేపు జరిగే ఎలక్షన్లో క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవాలి. సరే సార్, బాగానే ఉన్నది. ఇప్పుడు రేపు ఎన్నికల కాడ కానీ కౌంటింగ్ కాడ కానీ ఇక వాళ్ళ రాజకీయ నాయకులు అనుచరులు అందరూ వస్తారు, అంగడంగడి చేస్తారు. ఇప్పుడు వాళ్లకు మనం ఏమన్నా సరిహద్దులు గీస్తానమా? ఆ సరిహద్దులు దాటకుండా ఏం చేస్తారు? ఒకవేళ సరిహద్దులను మనం ధిక్కరించినాక వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఎలక్షన్ కోసము 163 BNSS కింద, పాత 144 CRPC కింద నిషేధాజ్ఞలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా పోలింగ్ కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో 163 BNSS సెక్షన్ ఉంటుంది. ఏ ఒక్కరు కూడా చట్ట వ్యతిరేకంగా గుమిగూడడానికి వీల్లేదు. 100 మీటర్ల పరిధి నుంచి ఓన్లీ ఓటర్స్ ఉన్న వాళ్ళని మాత్రమే మనం అలో చేస్తాము. రాజకీయ పార్టీలు కానివ్వండి, క్యాండిడేట్స్ కానివ్వండి, వాళ్ళు ఓన్లీ ఒక టేబుల్, ఒక 2 కుర్చీలు వేసుకొని అక్కడ ఓటర్లకు ఏమన్నా అసిస్ట్ చేయాలనుకున్న అట్లనే ఉంటుంది. కానీ పోలింగ్ కండువాల ద్వారా కానీ, పోలింగ్ వాళ్ళ యొక్క ఓటర్ గుర్తుల ద్వారా కానీ ప్రచారం చేయడానికి వీల్లేదు. దీనిలో భాగంగా మనం 100 మీటర్స్, 200 మీటర్స్ లైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులలో చట్టాన్ని వ్యతిరేకిస్తే చట్ట వ్యతిరేకంగా చర్యల పాలనకు కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. సరే సార్, ఇది బాగానే ఉన్నది. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే వాళ్ళు మైకులు పెట్టి ర్యాలీలు పెడతారు కదా, రేపు గెలిచిన వాళ్ళకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నట్టు తెలిసింది కదా, మరి వాళ్ళకేం చెప్తారు? వాళ్ళతో పాటు ఓటు వేసేటోళ్ళు కూడా ఎట్లా పోయి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి? ఎస్, రేపు ఉదయం పోలింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఎలక్షన్ కమిషన్ చెప్పిన పోలింగ్ స్లిప్ కానివ్వండి, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ దాదాపు 10-15 ఐడి కార్డులు ఇచ్చినారు. ఏ ఐడి కార్డు తీసుకొని పోయినా మీ యొక్క ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకోవాలి. అక్కడ జిల్లా యంత్రాంగము, పోలీసు యంత్రాంగము, ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో ఓటును వినియోగించుకోవడం కోసమే మనం కృషి చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఓటు ఉన్న ప్రతి పౌరుడు 100% ఓటు వేయాలని కోరుతున్నాము. ముఖ్యంగా 13వ తారీఖు రోజు మనకు కౌంటింగ్ ఉంటుంది. అది ఇప్పుడు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కౌంటింగ్ ఉంటుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది.
ఎవరికి కూడా ఊరేగింపుకు పర్మిషన్ లేదు. ఆ రోజు ఎలక్షన్ కోడ్ ఆ రోజు 16వ తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లోనే ఉంటుంది కాబట్టి 13వ తారీఖు గెలిచిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఎవరైతే గెలిచిర్రో వాళ్ళకు ఊరేగింపులు ఇట్లా కావాలనుకుంటే పోలీస్ వారికి ప్రత్యేకమైన పర్మిషన్ పెడితే ఆ సిచ్యువేషన్ అరేంజ్ చేసుకొని 13 తర్వాత మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఊరేగింపులకు మాత్రము పర్మిషన్ లేదు. సరే, ఇప్పుడు ఇక సార్ చెప్పింది విన్నారు కదా. ఇంతకుముందు ఎట్లయితే శాంతియుతంగా జరిగిన అన్ని కార్యక్రమాలు కూడా రేపు జరిగేటివి కూడా అన్ని శాంతియుతంగానే జరుపుకోవాలనేది సార్ చెప్తాను. సరే, ఇక్కడ తెలిసో తెలియకో ఏమన్నా చేస్తే మాత్రం దానికి శిక్షలు కూడా ఉన్నాయని చెప్తాను. ఇక మళ్ళా వీళ్ళు చేసే చీకటి కార్యక్రమాలను తెలుసుకోనికి ఆకస్మిక తనిఖీలతో కమిటీలు కూడా తిరుగుతాయట. మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సమస్యాత్మకంగా సమస్యలు సృష్టించకుండా శాంతియుతంగా పోయి ఓటేసుకోవాలనేది సార్ చెప్తాను. సరే, శనార్థి సార్, నమస్తే సార్.